హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. మా బుడ్డదైతే మంచిగా బయట వండుకున్నది, కానీ ఈ ఈగలు మాత్రం ఊకే డిస్టర్బ్ చేస్తున్నాయి. కొద్దిసేపు చెల్లెమ్మని చూసుకోరా నాన్న అంటే ఇంకా వాడేమో ఈగలు ఊపుకుంటా కూర్చున్నాడు. మా గుండుగాడైతే అప్పుడే లేచిండు, నిద్ర సరిపోలేనట్టుంది, ఆవలిస్తున్నాడు. ఊపుకుండు. వాడు చూసిరా, ఊపమంటే కూసున్న దగ్గర నుంచే ఊపుతున్నాడు. ఇక తర్వాత అయితే బయట ముగ్గు అయితే వేసుకుంటున్నా. ఈరోజు ఒక అనుకోని ప్రయాణం అనమాట. అంటే మేము వేరే డేట్ ఏమో అనుకున్నాను, కానీ సడన్గా రేపే అని తెలిసింది. మొన్నటి వీడియోలో చెప్పాను కదా, ఈ వీడియో కొంచెం లేట్ అయిపోయింది. ముందు రోజే ఇండ్లు కడగటము, కావాల్సినవి కొంచెం సర్ది పెట్టుకోవటం చేసింటే ఈరోజు నాకు కొంచెం ఫ్రీగా ఉండేది, కానీ చేసుకోవటం కుదరలేదనమాట. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాను కదా, ఇక అందుకే మార్నింగ్ లేచి కొంచెం ఫాస్ట్గా అయితే చేసుకుంటున్నాను. ఇంత ఎండలకి అసలు బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. ఫస్ట్లో అయితే వద్దనే అనుకున్నాము, కానీ సడన్గా మా ఆయన ఫిక్స్ చేసిండు. లేచి బయట కల్లాపు చల్లేసి ఇంకా వాకిట్లో అయితే ముగ్గు వేసుకుంటున్నా. ఇంకా చాలా పని ఉందన్నమాట. మేము బయలుదేరేది మధ్యాహ్నము. ఇక మధ్యాహ్నం వరకు అన్నీ కంప్లీట్ చేసుకొని బయలుదేరాలి. నేను అనుకున్నది ఏంటంటే మధ్యలో ఒక 1 డే గ్యాప్ ఉందేమో, ఆ రోజు నేను బ్లౌజ్ కుట్టుకుందాం, పాపకు ఒక డ్రెస్ కుడదాం అనుకున్నా. కానీ సడన్గా రేపే వెళ్ళటం అని తెలిసింది. ఇంతకు ముందు కూడా చెప్పిన కదా, మా ఆయన అయితే ఏది నాకు తొందర చెప్పాడు అనమాట, సడన్ సర్ప్రైజ్లు ఇస్తాడు. వాటి వల్ల నేను చేసుకోవాల్సిన కొన్ని పనులు ఆగిపోతాయి. ఈ మధ్య వీడియోస్ పెట్టడం చాలా లేట్ అవుతుంది. రోజు అనుకుంటాను కంపల్సరీగా పెట్టాలి అని. పోనీ ఈ మంత్ అయిపోయింది, కనీసం నెక్స్ట్ మంత్ నుంచి అయినా కొంచెం సరిగ్గా పెడితే బాగుండేది. నాకు నేను చెప్పుకుంటున్నా. మీకు ఒకటి తెలుసా, మా బుడ్డది కొంచెం కొంచెం దొగ్గటం స్టార్ట్ చేసింది. రూమ్ అంతా తిరిగేస్తుంది. అసలే మా ఇల్లు ఉండేది చిన్నగా కదా, ఆ రూమ్ మొత్తం తిరిగేస్తుంది. కొన్నిసార్లు అయితే అటు ఇటు తాకి దెబ్బలు కూడా తాకించుకుంటుంది. ఇక వాకిట్లో అలాగే తులసమ్మ దగ్గర ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసాను. ఇంకా ఇప్పుడైతే అవి ఆరేస్తున్నా. అంతేకాకుండా మేము తీసుకెళ్ళేవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట, అవి కూడా ఇక మార్నింగే ఆరేస్తున్నాను. మధ్యాహ్నం వరకు ఇంకా ఇవి ఆరితే తీసుకెళ్ళాలి. మా వారైతే ఎక్కడికి వెళ్ళినా సరే వైట్ షర్టే పెట్టుకుంటాడు, కానీ వెళ్ళే ముందు చూసుకుంటాడు అనమాట, అది ఉతికిందా లేదా అని. నేను చెప్తా ముందు రోజే, నీకు ఏమేమి కావాలన్నా అవన్నీ ఉతికినే ఉన్నాయా లేవా చూసుకొని నాకు చెప్పు అని, కానీ చెప్పాడు, వెళ్ళే ముందు చూసుకుంటాడు. మేమైతే యాదాద్రి అనుకున్నాం అనమాట. మొన్నే నాన్న వెళ్దామని అడిగారు, ఇంకా బస్లో అన్నారు. అంతేకాకుండా ఈ ఎండకి ఏం వెళ్తాంలే అనుకొని ఊరుకున్నాను, కానీ మళ్ళీ సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఆ దేవుడు రావాలని కోరుకున్నాడేమో, అందుకే వెళ్తున్నాం. మేము ఎప్పుడు వెళ్ళామంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి వెళ్ళాను అక్కడికి. వెళ్ళినప్పుడు మొక్కుకున్నాను కూడా, కొంచెం యూట్యూబ్లో మంచిగా సక్సెస్ రాని దేవుడా అని. పెద్దగా సక్సెస్ కాకపోయినా ఏదో నేను అనుకున్న వరకైతే కొద్దిగైనా చేరుకుంది, కాబట్టి వెళ్ళటం కూడా కొంచెం హ్యాపీనే. కానీ అప్పుడు వెళ్ళినప్పుడు మా చిన్నోడు మామూలుగా చుక్కలు చూపించలేదు. మా చిన్నోడు చిన్న ఉండే, ఇక ఎత్తుకొని నాకు మస్తు యాస్టకొచ్చింది. అప్పుడేమో బుడ్డోడు, ఇప్పుడేమో బుడ్డది. నాకు ఎప్పుడో ఒక డ్యూటీ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇండ్లు అయితే కడిగేసుకుంటున్నాను. బయట రూము బయట రేకుల కింద అయితే కడిగేస్తాను. ఇంకా లోపటి ఇల్లు మాత్రం తుడవాలి. నేనేమనుకున్నానంటే 9 వరకు పనంతా అయిపోతే కనుక బ్లౌజ్ కుట్టుకుందాం అనుకున్నాను, కానీ పని కాస్త లేట్గానే అవుతుంది. ఇంకా పాపకి కుడదాం అనుకున్నాను, కానీ ఇక అసలు కుదరదని అర్థమైంది ఈ పనుల వల్ల. ఎప్పుడైనా బయటికి వెళ్తామంటే ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. ఒక 2 డేస్ ముందన్న అనుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని పోతే బాగుంటుంది. సడన్గా అప్పటికప్పుడు అనుకున్నాం అనుకోండి, ఇంకా అంత హడావిడిగా ఉంటుంది, కొన్ని మర్చిపోతుంటాం, ఫుడ్ ఏవైనా చేసుకుందామన్నా టైం ఉండదు. కాబట్టి ఒక ప్లాన్ ఉంటే బాగుంటుంది. ఇంకా మొత్తం అయితే కడిగేసుకున్నాను. పని అయితే సగం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వేరే డ్యూటీ అయితే ఎక్కాలన్నమాట. ఇంకేముంటుంది, వంట డ్యూటీ. మేము వెళ్తున్నాం, మా ఫ్యామిలీ, అలాగే మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, అంటే మా ఆయన వాళ్ళ చెల్లెల వాళ్ళ ఫ్యామిలీ అనమాట, కోటాలగడ్డ. ఇంతకు ముందు కూడా వెళ్ళినప్పుడు వీడియోస్ తీశాను, మీరు చూసారు కూడా. ఇల్లు కడిగేసుకున్న తర్వాత స్టవ్ కూడా నీట్గా తుడిచేసుకొని ఇంకా అన్నీ ఎక్కడివక్కడ సర్ది పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే వంటకి ఎక్కాలి. వంట చేసే ముందైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఇంకా తర్వాత అన్నం అయితే పెట్టాను. ఇంకా ఇప్పుడు కర్రీ చేసే టైం లేదు కాబట్టి పులిహోర అయితే చేద్దాం అనుకున్నాను. ఒక సైడ్ ఏమో బొంగులు వేంపుదామన్నట్టు బొంగులు అయితే పోపు పెడుతున్నాను, ఇంకో సైడ్ ఏమో అన్నం వండుతున్నాను. అయితే బొంగులతో పాటు అటుకులు కూడా ఉంటే బాగుంటుండే, కానీ ఊళ్ళో అటుకులు దొరకలేదు, అందుకే ఇంకా బొంగులు ఒక్కటి తీసుకున్నా. ఈ ఎండాకాలం
ఎండాకాలంలో ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళాలన్నా అసలు బయటికి వెళ్ళాలంటేనే చాలా కష్టము. ఇంకా ట్రిప్స్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళాలంటే ఇంకా కష్టము. ఇక గుళ్ళకు వెళ్ళినామంటే కనుక ఇంకా ఇబ్బంది. ఎందుకంటే చెప్పులు వేసుకోకుండా నడుస్తాం కాబట్టి తట్టుకోలేము, అసలు ఆ కాళ్ళు కాలుతాయి. ఇట్లా ఎండాకాలంలో పోయి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట కొంచెం ఫేస్ చేసినాయి, అందుకే భయం అవుతుంది. అప్పుడు ఇంకా సింగిల్గా ఉండిపోయినప్పుడే బాగా ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు ఇంకా బుడ్డ పొరగాళ్ళందరినీ తోలుకొని పోవాలి. ఇక ఒక సైడ్ అయితే వంటకు పెట్టేసి ఇంకో సైడ్ ఏమో బ్లౌజ్ కటింగ్ చేసుకుంటున్నా. చాలా మంది టైలర్స్ కూడా ఇంతే అనమాట. అందరికీ కుడుతుంటారు కానీ వాళ్ళు మర్చిపోతుంటారు. మర్చిపోవటం కదా, అసలు టైం ఉండదు. నేనైతే ప్రెజెంట్ టైలర్ని కాదులేండి, అయినప్పటికీ నాకు కొన్ని టైమ్స్ కుదరదనమాట. కొన్నిసార్లు ఏమో టైం ఉన్నప్పటికీ అబ్బా తర్వాత కుడదాంలే అనుకుంటాను, ఇంకా అది అంతే హడావిడిగా కుట్టుకుంటున్నా కాబట్టి అసలు ఎట్లా కుట్టుకోవాలి ఏంది నాకు ఏం అర్థమవుతలేదు అనమాట. నెత్తిగోక్కుంటా కూర్చున్నా. అంటే నేను ఈ బ్లౌజ్కి ఇట్లా కుట్టుకుందాం, ఈ బ్లౌజ్ ఇట్లా కుట్టుకుందాం అని కొన్ని ప్లాన్స్ వేసి పెట్టుకున్నా. కానీ ఇప్పుడు సడన్గా కుట్టుకోవాలి కాబట్టి అంత టైం లేదు, కానీ తొందరగా అయిపోవాలి కాబట్టి ఎట్లా కుట్టాలి అని ఆలోచిస్తున్నాను అనమాట. అయితే నాది మోటార్ది పట్ట దొరుకుతలేదు, ఏడేసిరు పిల్లలు దొరుకుతలేదు. ఊర్లోనే తెలిసిన అత్తమ్మ ఉంటుంది అనమాట, తనకి కూడా మోటార్ ఉంది. అక్కడ నుంచి పట్ట తెప్పించుకున్నా, కానీ పట్ట నా మిషన్కి లూజ్ అవుతుంది. ఇక అదొక ప్రాబ్లం, దారం తెగిపోడు అదొక ప్రాబ్లం. అయినా సరే ఎట్లనన్నా కుట్టుకోవాలని ఫిక్స్ అయిపోయినా. ఫస్ట్ అయితే వంట అంతా కంప్లీట్ చేసి ఇక కూర్చుందాము, ఏం పని ఉండదు కాబట్టి అనుకున్నా. అందుకే ముందు వంట పని పెట్టుకున్నా. ఫస్ట్ అయితే ఇక బొంగులన్నీ కలిపేస్తున్నాను అనమాట. పిల్లలకి కొంచెం టైంపాస్గా తిన్నికుంటాయి కదా. జర పోపు తక్కువైనట్టు అనిపించింది నాకు. ఇంకిన్ని బొంగులు ఉండే వేద్దాం అనుకున్నా, కానీ పోపు తక్కువ అవుతుందేమోననే వేయలే. ఇప్పుడు టోటల్ ఎంతమంది వెళ్తామంటే మా ఫ్యామిలీ కాడికే 5, ఇంకా వాళ్ళేమో 7, మళ్ళీ డ్రైవర్ 8 అనమాట. అంటే వదిన పిల్లలు 5 మంది, ఇంకా పెద్దమ్మ కూడా వస్తారు. ఇక బొంగులన్నీ కలిపేసిన తర్వాత ఒక కవర్లకు అయితే పోస్తున్నాను. ఇట్లా బొంగులు లాంటివి అయితే కవర్లో తీసుకువెళ్ళటమే బెటరు, ఎందుకంటే అయిపోయిన తర్వాత కవర్ పడేయచ్చు. గిన్నెల్లో పెట్టుకుపోతే మళ్ళీ గిన్నెలు తీసుకురావాలి సంత. ఇక అదైపోగానే చిత్రాన్నం కూడా చేసేసిన, పులిహోర. ఇక వంట చేసి పెట్టి నేను ఒక సైడ్ ఏమో ఇక మళ్ళీ కటింగ్ పనిలోకి దిగిన. మా ఆయనేమో ఇక పిల్లలకి అన్నం అయితే ఇస్తున్నాడు. చిత్రాన్నము మార్నింగ్కి అలాగే మధ్యాహ్నంకి పిల్లలన్న తింటారు కదా అన్నట్టు కొంచెం ఎక్కువ వండినాను. వాళ్ళు ఏమన్నారంటే 11కి వెళ్దామన్నారు అనమాట. ఇంకా 11 వరకు బయలుదేరుతాం కదా, 10 వరకు పని అయిపోగొట్టుకొని, 10 కాదు 9:30 అయింది అనుకుంటా, పని అయిపోగొట్టుకొని ఇక కూర్చున్నా. హడావిడ్లా ఇక ఒక మిస్టేక్ చేసిన. అంటే బుగ్గ హ్యాండ్సే, కాకపోతే కొంచెం హైట్ ఎక్కువ పెట్టుకుందాం అనుకున్నా, కానీ చిన్నగా కట్ చేసిన. అస్తరేమో అదే లైనింగ్ ఏమో పెద్దగా కట్ చేసిన, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో చిన్నగా కట్ చేసిన. ఇక ఏం చేస్తాం, ఎట్లా కొట్లాగా దాన్ని కూడా సెట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ హుక్ కుట్టుకున్నాం అనుకోండి, ఆ టక్స్లని ఈ టక్స్లని చాలా టైం పడుతుంది. అదే బ్యాక్ హుక్ ఉందనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది. చాలామందికి ఒక డౌట్ కూడా వస్తుంది, బ్యాక్ హుక్ పెట్టుకుంటే మనకి ఫీడింగ్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది కదా అని. అయితే నేను కొన్ని బ్లౌజులకు ఏం చేస్తానంటే ఫ్రంట్ సైడ్ మిడిల్లో కొంచెం ఒక 2 హుక్సెస్ వచ్చేటట్టు సెట్ చేసుకుంటా. అట్లయితే ఫీడింగ్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది ఉండదు. బయటకు వెళ్ళినప్పుడు చాలామందికి బోట్ నెక్ వేసుకోవాలి, బ్యాక్ హుక్ అనుకున్నప్పుడు ఇలా పెట్టించుకోండి, బాగుంటుంది. మొత్తం అయిపోయాక చూపిస్తాను నేను, మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో క్లారిటీగా లేకుంటే మీరు అడగండి, నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. కట్ చేసుకున్నదే ఆలస్యం, ఇక మిషన్ అయితే ఎక్కేసాను. ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఇంతే, నేను ఎటైనా వెళ్తున్నాం అన్నప్పుడు కొంచెం టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా కుట్టుకుంటే బాగుంటుంది కదా, అట్లా కాదు సడన్గా అప్పటికప్పుడు హడావిడిగా కుట్టుకోవటం. ఏదైనా కొంచెం హడావిడి అనేది అలవాటు అయిపోయింది. బోట్ నెక్కే పెట్టుకున్నాను కానీ ఇంకా ప్రిన్సెస్ కట్ కూడా పెట్టలేదన్నమాట. నార్మల్ టక్సెస్ వేసుకున్నాను, పర్లేదు బాగానే సెట్ అవుతుంది. నాకు వేరే కలర్ శారీ కుట్టుకోవాలని ఉండే, కానీ అది కొంచెం మంచిగా కుట్టుకుందాం ఈ హడావిడిలా ఎందుకు అని ఇంకా వేరేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఎండలకు పిల్లలతో పట్టు శారీలు అది ఇది అంటే మనకు కాని పని అనమాట. అందుకే సింపుల్ శారీ సెలెక్ట్ చేసుకున్నా. ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఒక్క పూటైనా శారీ కట్టుకుందామని. అసలు ఇంత ఎండకు ఇక్కడ బయట కూర్చొని కుట్టుకోవాలంటే నాకు ఒక పెద్ద టాస్క్ లెక్క ఉంది. కానీ ఏం చేస్తాం, ఇక తప్పదు కదా. బయట కుట్టించుకుందామంటేనేమో మనసు ఒప్పదు. అంటే ఎంత కష్టమైనా సరే నావి నేను కుట్టుకుందాంలే, ఆ మాత్రం కుట్టుకోలేనా, బయట ఇవ్వటం ఎందుకు అనిపిస్తుంది. ఇంకా బ్లౌజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, సైడ్కి స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. ఇక ఉక్కులు ఇవన్నేమో అక్కడికి తీసుకెళ్తే నైట్ టైం కానీ కుట్టుకోవచ్చు, లేదంటే కార్లో అయినా కుట్టుకోవచ్చు.
అయితే సడన్గా వదిన ఫోన్ చేసి టమాటా చట్నీ చేయమన్నది. నేనేమో మిషన్ కుట్టుకుంటున్నా, టైం లేదు. ఇంకా మా ఆయననే చేస్తున్నాడు పాపం. ఆయననే టమాటా చట్నీ చేసేసిండు. ఆయన టమాటా చట్నీ అయిపోయేలోపు నా బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇట్లయితే కుట్టుకున్నా. ఆ లేస్ కుట్టడానికి నేను పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. మిషన్ ఏంటంటే కొంచెం దొడ్డు బట్ట వచ్చేసరికి సూదిలో దారం పోతుంది. నార్మల్గా అయితే పడుతుంది కానీ దొడ్డు బట్ట వచ్చేసరికి సూదిలో దారం ఊడిపోతుంది. లేస్ మీద అయితే అసలు కుట్టే వాళ్ళలేదు. చాలా ఇబ్బంది పడుకుంటా మెల్లగా వేసిన. ఇక మొత్తానికి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసుకొని పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ వంట దగ్గరికి వచ్చిన. బ్లౌజ్ ఎట్లా కుట్టుకున్నా అనేది కామెంట్ చేసి చెప్పుర్రి. టమాటా చట్నీ మాత్రం మా ఆయన మస్తు మంచిగా చేసిండు. టైము 11 అయిపోతుంది, ఇంకా నేను తినలే. అయితే మొన్న ఎండకు వడియాలు వేసిన కదా, అవి ఎట్లయినాయి అంటే బాగానే అయినాయి కానీ ఇరిగిపోయినాయి. అంటే నేను రౌండ్గా వేసిన కదా, కొన్ని రౌండ్గా ఓపికతో తీస్తే వస్తున్నాయి కానీ కొన్ని ఏమో మధ్యలో విరిగిపోయినాయి అనమాట. కానీ టేస్ట్ మాత్రం బాగుంది. అవి కూడా కొన్ని అయితే వేపుతున్నాను. పిల్లలకి టైంపాస్కి తిన్నికుంటాయి కదా. పొయ్యి దగ్గర ఈ ఎండాకాలం ఉండు చాలా కష్టము. నాకైతే ఆల్రెడీ స్నానం చేసినప్పటికీ మళ్ళీ స్నానం చేసినంత తడిసిపోయిన చెమటలతో. 11 అనుకున్నాం కానీ 11 అయిపోయింది, 11 దాటిపోయింది. వాళ్ళైతే ఇంకా రాలేదన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చే వరకు నేను అన్నీ కంప్లీట్ చేసుకొని కూర్చోవాలి. ఇక స్టవ్ దగ్గర అయితే మన పని అయిపోయింది కాబట్టి బట్టలన్నీ పెట్టుకుందామని సర్దుతున్నాను. పిల్లలవి నావి ఏమేమి కావాలి అని తీసుకుంటున్నా. 1 డేలో అందరం వచ్చేస్తాం కాబట్టి మాకైతే 1 సరిపోతుంది. కానీ పిల్లలకి కొంచెం ఎక్స్ట్రాగా పెడుతున్నా. ఇంకా ఏం మర్చిపోయినా అక్కడ కొనుక్కోవాలి తప్పదు. నేనైతే అన్నీ ఏమేమి కావాలి అని ముందు ఒక దగ్గర పెట్టుకొని ఇంకా బ్యాగ్లో సర్దుకుందామని ఒక సైడ్ నేనేమో బట్టలు సర్దుతున్నాను, ఇంకో సైడ్ మా ఆయనేమో ఇప్పుడు ఐరన్ చేసుకుంటున్నాడు. ఆయన కూడా అంతే, ఎప్పుడు నాలాగనే అనమాట. పోయే ముందల అన్నీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఐరన్ చేస్తున్నాడు బట్టల్ని. మళ్ళీ ఐరన్ చేసిన బట్టలు బ్యాగ్లో అస్సలు పెట్టాడు అనమాట. చిక్కుముక్కు వేస్తాము, మొత్తం మళ్ళీ ముడతలు పడతాయని సపరేట్గా ఒక కవర్లో పెట్టుకుంటాడు. మా ఆయన పని బాగుంటుంది. ఏంటంటే ఇంటి నుంచి షార్ట్ టీషర్ట్ మీదనే ఉంటాడు. గుళ్ళకి వెళ్ళే ముందు రెడీ అయిపోయి వస్తాడు. మళ్ళీ గుడి నుంచి బయటికి రాగానే మళ్ళీ షార్ట్ టీషర్ట్. ఎండకి అస్సలు మా ఆయన తట్టుకోలేడు అనమాట. ఇక బ్లౌజ్ అయితే ఇట్లా కుట్టుకున్నా చూడండి. 2 లేస్లు ఎందుకు వేసిన అంటే అసలైతే ఒక లేస్ దానికే వచ్చింది. ఇంకొకటి ఎందుకు వేయాల్సి వచ్చిందంటే చెప్పిన కదా, కొంచెం అనుకోకుండా చిన్నగా కట్ చేసిన అని. ఇంకా దానివల్ల కొంచెం లేస్ వేసి హ్యాండ్స్ పెద్దగా అయ్యేటట్టు చేసుకున్నా. ఇక కుట్టుకోవాల్సిన డోరీసు, సూది దారం, కత్తెర అన్నీ తీసుకున్నాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కుట్టుకుందామని. ఇక పాపకి కావాల్సినవి పిల్లలవి అన్నీ కూడా మడత చేసి పెట్టేసుకున్నాను. మనం ఏంటంటే హడావిడిగా అన్నీ సర్దుకుంటే ఏదో ఒకటి కంపల్సరీగా మర్చిపోతాము. ముందు రోజు అన్నీ పెట్టుకోవటం బెటర్. ఏదైనా మర్చిపోయినా గుర్తొచ్చినప్పుడల్లా తీసుకుపోయి బ్యాగ్లో వేయొచ్చు. ఇక ఇవన్నీ సర్దుకొని పని అంతా అయిపోయేసరికి 12 అయిపోయింది అనమాట. 12:30కి అట్లా నేను అప్పుడు తిన్నాను. నేను తినగానే ఇంకా అన్న వాళ్ళు అయితే వచ్చేసిర్రు. ఇక అన్నీ కూడా కార్లో అయితే సర్దేసిర్రు, తాళం కూడా వేసేసినాం. ఇక బయలుదేరిపోవాలి. 11 అనుకుంటే ఇక మధ్యాహ్నం అయ్యింది. గుండు బాయ్. ఇక బయలుదేరి సగం దూరం పోయినామో లేదో 3 అవుతుంది అనుకుంటా. ఇంకా ఆ టైంకి తింటున్నారు. మధ్యాహ్నము అన్న వాళ్ళు తినకుండానే ఇంకా బయలుదేరిరంట, అందుకే ఇక తింటున్నారు అనమాట. నేను మాత్రం ఇక అప్పుడే తిన్నా కదా, అందుకని ఇక బొంగులు తినుకుంటూ కూర్చున్నా. మా బుడ్డదేమో బోర్లవాడి ఆడుకుంటుంది. ఇంకా పిల్లలు కూడా తింటున్నారు. చిత్రాన్నం చేసిన కదా, అది ఇంకొంచెం ఎక్కువ చేసింటే బాగుండేది. అక్కేమో చపాతీలు చేసుకొచ్చింది. ఇంకా ఇట్లా బయటకు వచ్చినప్పుడు వండుకొని తింటే బాగుంటుంది కానీ ఇంకా ఇంతమంది పిల్లలతోని అయ్యే పని కాదు. మొత్తం పిల్లలే 6 మంది ఉన్నారు. ఇక్కడ పెద్దలు ఎంతనో పిల్లలంతా అన్నట్టు ఉందన్నమాట. అయినా ఈ ఎండాకాలం బయట ఫుడ్ చేసుకోవాలన్నా కూడా కష్టమే. ఈ పొగకు షెగకు కూర్చోవాలంటే ఇబ్బంది, దాంతోనే అలసిపోతాం. ఇక తిన్న తర్వాత మళ్ళీ కార్ అయితే ఎక్కేసినాము. ఫస్ట్ యాదగిరి గుట్ట అనుకున్నాను నేను, కానీ స్వర్ణగిరి కంట. స్వర్ణగిరి ఇంతకు ముందు ఒకసారి కూడా చూశాను, చాలా బాగుండే. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను సెకండ్ టైం. దగ్గరలో ఉన్న వాళ్ళైతే సాటర్డే కూడా వెళ్తారు మంచిగా. మనకి చాలా లాంగ్ కాబట్టి ఇట్లా ఎప్పుడో ఒకసారి. నాకు కార్లు ఎక్కిన ప్రతిసారి మంచిగా ఎంజాయ్ చేద్దామని ఉంటుంది, కానీ కార్ మాత్రం అస్సలు పడదనమాట. ఇంకా సరిగ్గా ఏసీ కింద కూర్చోబెట్టారు మనల్ని. ఏసీ బంద్ చేపించి డోర్లు తెరవండి అంటేనేమో తెరవరు. ఏసీ వచ్చిందంటే చాలు అట్లా స్మెల్ రాగానే కొంచెం హెడేక్ స్టార్ట్ అవుతుంది. అది బంద్ చేసినంతసేపు ప్రశాంతంగా ఉంటుంది. కార్లో ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు బయటికి వెళ్తాం కానీ ఎందుకో మరి అస్సలు పడదు. కార్ ఓకే, కానీ ఏసీ పడదనమాట. గ్లాసెస్ ఓపెన్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది, గాలి వస్తుంది, గాలి సౌండ్ వస్తుంది, అట్లని గ్లాసెస్ ఏమో ఓపెన్ చేయరు.
ఇంకా తిన్నాక దీంట్లోకి ఎక్కాలంటే ఇంకా భయమవుతుంది, ఎక్కడ తిన్నది బయటకు వస్తుందో అని. ఎందుకో తెలియదు కానీ చాలా మందికి ఉంటుంది కదా ఈ సిచ్యువేషన్. కార్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం కానీ డీలా అయిపోతాం. ఇక మొత్తానికి స్వర్ణగిరికి అయితే వచ్చేసినాము. అయితే స్వర్ణగిరి ఏంటంటే మనకు నైట్ టైంలో చాలా బాగుంటుంది. డే టైంలో, మధ్యాహ్నం టైంలో అలాంటి టైంలో కంటే నైట్ టైంలో బాగుంటుంది. నైట్ టైంలో మొత్తం లైట్స్ వేస్తారు కాబట్టి మంచిగా మెరుస్తూ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నైట్ టైంలోనే వచ్చినాము, కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ యాదగిరి గుట్టకి వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళినప్పుడు యాదగిరి గుట్టకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత స్వర్ణగిరి అవన్నీ చూసుకుంటూ వచ్చినాము. కానీ ఇప్పుడేమో ఫస్ట్ ఇక్కడికే వచ్చేసినాం. ఇక నా ముఖం మా బుడ్డమ్మని చూడురి, మా బుడ్డమ్మ బాగానే ఉంది కానీ నేను మాత్రం అలసిపోయినా. వాళ్ళు ఎంత సతాయించినా అలసిపోరు కానీ వాళ్ళని పట్టుకొని ఇక మనం మాత్రం అలసిపోతాం. నాకెందుకో స్వర్ణగిరి అనగానే సాయి ప్రసన్న సిస్టర్ గుర్తుకొస్తుంది. అంటే ఆ సిస్టర్ ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు వీడియో తీస్తూ అట్లా ఉంది కదా, ఎందుకో పేరు తలుచుకోగానే ఇంకా ఆ సిస్టరే గుర్తొస్తుంది అనమాట. తనని కూడా నేను ఒక ఇన్స్పిరేషన్ లాగానే తీసుకుంటాను, ఎందుకంటే తన హోమ్ టూర్స్ అవన్నీ వీడియోస్ చూశాను. ఫస్ట్ రెంట్ హౌస్లో ఉండి కష్టపడి పైకొచ్చి ఓన్ హౌస్ కట్టుకునేంత వరకు వెళ్ళారు కదా, అందుకే నాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. అసలు 40 lakhs వరకు వచ్చారు అంటే అది మాటలు కాదు. ఎంత కష్టపడితే అంత దూరం వచ్చి ఉండాలి. నేను ఎప్పుడు అలాగే వస్తానో నాకు తెలీదు, కానీ అంతవరకు వస్తానో రానో కూడా తెలీదు. కానీ తనని అక్కని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొంచెం ముందడుగు వేస్తూ ఉంటా. యూట్యూబ్లో సక్సెస్ అంటే అంత ఈజీగా రాదు, ఎంతో కష్టపడితే కానీ రాదనమాట. 1 lakhకి చేరుకోవటానికి మనకు ఆల్మోస్ట్ 1.5-2 years పట్టిందేమో. కానీ నేను వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతున్నాను. వీడియోస్ మంచిగా అప్లోడ్ చేస్తే నాకు కూడా కొంచెం బాగుంటుందన్న ఆశ ఉంది, కానీ ఏంటో చెయ్యలేను, పిల్లలతో అయ్యే పని కాదు. సాయి ప్రసన్న సిస్టర్ ఒక వీడియోలో అన్నారు కూడా, వేరే వాళ్ళ గృహ ప్రవేశానికి అయితే వెళ్ళిందనమాట. ఆ వీడియోలో అంటారు, నేను ఒకసారి అనుకున్నానంటే వీడియోస్ అసలు ఎంత ఖచ్చితంగా తీసుకుంటాను. ఇప్పుడు తన డ్రీమ్ గ్యాప్ లేకుండా తీసుకుంటాను, అలాగే గ్యాప్ లేకుండా అలసిపోతాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అసలు ఎప్పుడు అలాంటి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందో అని. మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద డ్రీమ్ అంటే ఇల్లు కట్టుకోవటం, కానీ దాన్ని చేరుకోవటం చాలా కష్టం. బయటకు వచ్చినప్పుడు రష్ ఉందంటే అసలు పిల్లల్ని పట్టుకోవటం చాలా కష్టము. మా చిన్నోడు చూడురి, ఎవరు కనిపిస్తే వాళ్ళని పోయి ఇట్లనే చూసుకుంటా ఇలా పడతాడు, రానే రాడు. మరి హాలిడేస్ ఉన్నందుక లేకపోతే ఈరోజు సాటర్డే అయినందుక తెలియదు కానీ ఫుల్ పబ్లిక్ ఉన్నారనమాట. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా తొందరగా దర్శనం కానివ్వండి అంతా అయిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం చాలా లేట్ అయిపోయింది. అంతేకాకుండా డబ్బులు పెట్టి వెళ్ళిపోయామన్నమాట ఇంకా లోపలికి. లేకపోతే కనుక ఇక్కడనే నైట్ అయిపోయేది. మాకు టైం ఇంకా అవ్వలేదన్నారు, 6కో ఏమో ఓపెన్ అవుతుందంట కదా, ఇంకా అవ్వలేదన్నారు. ఇంకా అంతలోపు మొత్తం తిరిగి వచ్చేసినాము. ఇక దర్శనం చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా అని. బయట లొకేషన్ అయితే చాలా బాగుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా యూట్యూబ్లో మంచిగా కొంచెం పైకి రాని దేవుడా, మళ్ళీ నీ దగ్గరికి వస్తాను, ఇదే మొక్కుకుంటాను ఎక్కువగా. కొంతమంది ఈజీగా కామెంట్స్ పెట్టేస్తారు కానీ అసలు ఇందులో ఎంత కష్టం ఉంటుంది అనేది దిగిన తర్వాతనే అర్థమవుతుంది. కొంతమంది డైలీ వీడియోస్ పెడుతుంటారు కదా, వాళ్ళని చూస్తే అరే వీళ్ళు డైలీ వీడియోస్ పెడతారు, అసలు టైం ఎట్లా సెట్ చేసుకుంటారు, నాకెందుకు వీలవుతలేదు, ఇదే ఆలోచిస్తూ ఉంటా. కామెంట్స్ పెట్టేటోళ్ళకి నిజంగా నచ్చకపోతే ఇంకా నేనేం చేయలేనులేండి. కానీ నువ్వు ఎంత మంచిగానన్నా చేయి, ఏమన్నా చేయి, కానీ దాంట్లో ఒక్కటన్నా బ్యాడ్ కామెంట్ కంపల్సరీగా ఉంటుంది. అది కుళ్ళుతో పెడతారా ఇంకా ఎట్లా పెడతారని తెలియదు, కానీ ఖచ్చితంగా ఉంటుంది. అసుంటోళ్ళు కనీసం దేవుడు ఫోటో ప్రొఫైల్గా తీసేస్తేనన్నా బాగుంటుంది. దేవుడు ఫోటో పెట్టుకొని కామెంట్ పెట్టేటోళ్ళకి నేను చెప్పకపోయినా ఆ దేవుడు చెప్తారులే. మెల్లిమెల్లిగా చీకటి అవుతున్న కొద్దీ లైట్స్ అన్నీ వేస్తుంటే ఇప్పుడు కూడా చూడటానికి బాగుంది. ఇక ఇక్కడైతే ఒకటి నేను షార్ట్ వీడియో ముందే అప్లోడ్ చేసిన కదా, అది చూసి చాలామంది స్వర్ణగిరి అని గుర్తుపట్టేసిర్రు. చాలామంది ఎక్కుతుంటే ఇంకా మేము కూడా చూద్దాం, ట్రై చేద్దాం. బయట అప్పుడప్పుడు చూస్తున్నాం కానీ ఎప్పుడు ఎక్కలేదు, అందుకే ఇప్పుడు ఫ్యామిలీ మందరం ఎక్కుదాం అనుకుంటున్నాం. వీడియో అయితే చాలా బాగా వచ్చింది, కానీ చుట్టూ జనాలు ఉన్నారు కాబట్టి ఏ విన్యాసాలు చేయటానికి లేదు. చెప్తే హాయ్ బాయ్లు చెప్పాలి, ఈ అని నవ్వాలి అంతే. ఇక అయినా గుళ్ళల్లో ఏం చేయకూడదులే. అక్కడ మనకు బోర్డ్స్ కూడా ఉంటాయన్నమాట, ఇన్స్టాగ్రామ్ రీల్స్, టిక్టాక్ వీడియోలు అలాంటివి చేయకూడదు అని. అయినా దేవుడి సన్నిధిలో చేయకపోవటమే మంచిది. ఇక ఎక్కడికి వెళ్ళినా సరే మనకు లోపలికి ఫోన్ తీసుకెళ్ళటానికి అలో ఉండదు, బయటనే పెట్టి వెళ్ళాలి.
అక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం చూపించవచ్చు కానీ దేవుణ్ణి అందరికీ చూపించటానికి మాత్రం కుదరదు. దేవుణ్ణి చూడాలనుకుంటే కనుక మనమే వెళ్ళాలి. ఫోన్లో చూడటం కష్టం అనమాట. వీడియో అలో అయితే లేదు మనకు, అసలు ఫోన్ అలో లేదు. చూడండి అసలు బయట లొకేషన్ ఎంత బాగుందో, ఇంకా నైట్ అయ్యే కొద్దీ ఇంకా బాగుంటుంది. ఇంకా అక్కడక్కడ కొన్ని ఫొటోస్ దిగకుండా మొత్తం అయితే తిరుగుతున్నాం. ఇంకా ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకే కాదు అందరికీ కూడా ఈ లొకేషన్ చాలా బాగా నచ్చుంటుంది. నీళ్ళల్లో దేవుణ్ణి చూస్తుంటే అసలు 2 కళ్ళు చూడటానికి సరిపోవన్నమాట, అంత బాగుంది లొకేషన్ అంతా. ఇంకా ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే అట్లా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇక మొత్తం తిరిగేసి దేవుని దర్శనం అయితే చేసుకొని మళ్ళీ బయటకైతే వచ్చేసినాము. అప్పుడు ఇక్కడ నుంచి చూస్తే వేరేలాగా అనిపించింది. ఇప్పుడు కొంచెం మబ్బయ్యే కొద్దీ లైట్స్ వేస్తే ఎంత బాగా అనిపిస్తుంది చూడర్రి. మనకు దర్శనం అవ్వడానికి కూడా ఒక 1/2 అవర్ ఏమో టైం పట్టింది అనుకుంటా. ఇక అక్కడి నుంచి మళ్ళీ యాదాద్రికి అయితే వచ్చేసినాం. మనకు వచ్చేసరికి టైము 9 అయ్యిందనమాట. 9 అయిపోయింది. మేము అనుకున్నాము నైట్ టైమే దర్శనం చేసుకుందామని, కానీ 9 వరకు దర్శనం టైం అయిపోయింది అనేసరికి ఇంకా మార్నింగ్ చేసుకుందాంలే అని అక్కడనే ఒక ప్లేస్ చూసుకొని అయితే కూర్చున్నాం. ఫస్ట్ అయితే ఇక పాపకి లేట్ అయిపోయింది కదా, పాపకైతే తినిపిద్దామని కూర్చున్నా. తనేమో చేతులు ఊపుకుంటా మొత్తం నా మీదనే జల్లుతుంది. పిల్లలేమో అందరు కూడా తినకుండానే 9 అయింది కదా, తినకుండానే పడుకున్నారు. పాప మళ్ళీ నైట్కి సతాయిస్తుందేమో, కొంచెమన్నా తినిపిద్దామని చూస్తుంటేనేమో ఆమెనేమో తింటలేదు, ఉమ్మిస్తుంది, వద్దంట. అస్సలు ఏం తింటలేదు, ఒక్క ఫీడింగ్ మీదనే ఉంటుంది పాప. ఎంత ట్రై చేసినా ఇట్లనే సతాయిస్తూ ఉంటుంది అనమాట. చేతులకి ఇట్లా పట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ సతాయిస్తారు. ఇంతసేపు వండుకున్నది, అందరూ లేచి కూర్చున్నంతసేపు ఆమె వండింది. అందరు వండుకున్నాక లేచింది అనమాట, తెల్లారింది. ఇంకా ఫస్ట్ అయితే పాపకి తినిపించేసినాను అనుకోండి, నాకు ఒక పని అయిపోతుంది. ఇంకా పాపకైతే తినిపించి ఆ తర్వాత మేము కూర్చున్నాం తిన్నింకే. చపాతీలు అయితే అక్క చేసుకొచ్చింది కదా, ఇప్పుడైతే ఇంకా చపాతీలే తినాలి. చపాతీలు అలాగే మా ఆయన చేసిన టమాటా కూర, టమాటా చట్నీ. ఇక మేమైతే తిందామని కూర్చున్నాం. పాపేమో ఆడుకుంటుంది, పిల్లలందరూ పండుకున్నారు. కరెక్ట్గా తింటుంటేనే మా గుండుగాలు లేచి పాపం మా ఆయనని సతాయిస్తున్నాడు. బాగా దగ్గుతుండనమాట, అందుకే సిరప్ అయితే వేస్తుండు మా ఆయన. ఇంకా ఇదన్నమాట ఈరోజటి వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా. నెక్స్ట్ మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. నెక్స్ట్ వీడియో కూడా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.